కేబుల్ వార్తలకి స్వాగతం. జిల్లాలో పోలీస్ ఎఫ్ఎస్టీ సర్వేలైన్స్ టీంల ద్వారా తనిఖీలలో తగిన ఆధారం లేకుండా తీసుకువెళ్తున్న స్వాధీనం చేసుకున్న 50,000 రూపాయలకు మించి నగదు ఇతర వస్తువులపై పరిశీలించి విడుదల చేసేందుకు జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ పనిచేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్ తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ అపూర్వారావు జిల్లా గ్రీవెన్స్ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమావేశం జరిపి చర్చించారు. జిల్లా స్థాయిలో పోలీస్ సర్వేలెన్స్ బృందాలు స్వాధీనం చేసుకున్న నగదు ఇతర వస్తువులు విడుదల చేసేందుకు వచ్చిన ఫిర్యాదులు దరఖాస్తుల్ని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చైర్మన్ గా ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందని, ఈ కమిటీలో జిల్లా ట్రెజరీ అధికారి సభ్యులుగా, జిల్లా సహకార అధికారి కన్వీనర్ గా కమిటీ జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తుందని అన్నారు. జిల్లా గ్రీవెన్స్ కమిటీ ప్రతిరోజు సమావేశం జరిపి ఆధారాలు లేకుండా పట్టుబడిన నగదు వస్తువుల స్వాధీనంపై పరిశీలించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఎన్నికల కోడ్ ముగిసే వరకు 50,000 రూపాయల వరకు నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. ఆధారాలు లేకుండా ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుని వెళ్లవద్దని ఆయన అన్నారు. ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే అట్టి మొత్తం సీజ్ చేసి డిపాజిట్ చేయడం జరుగుతుందని, ఎన్నికలకు సంబంధం లేదని, సరైన ఆధారాలను చూపిస్తే తిరిగి ఇచ్చేస్తారని, అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకి నగదును తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలతో నగదును తీసుకువెళ్లాలని కలెక్టర్ సూచించారు. అధికారులకి ఆధారాలుగా నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఏటీఎం చీటీ, వస్తువులు, ధాన్యం విక్రయం నగదు అయితే సంబంధిత బిల్లు, భూమి విక్రయించిన సొమ్ము అయితే డాక్యుమెంట్లు, వ్యాపారం, సేవల నగదు అయితే లావాదేవీల వివరాలు చూపించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 10 లక్షలు ఆపై కంటే ఎక్కువ నగదు స్వాధీనంపై ఇన్కమ్ ట్యాక్స్ శాఖకి సమాచారం అందించాలని తెలిపారు. ఆధారాలు లేక సీజ్ అయిన నగదు విషయమై అప్పీలు, ఆధారాలు పొంది దరఖాస్తు చేసుకోవడానికి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా గ్రీవెన్స్ కమిటీ కన్వీనర్, జిల్లా సహకార అధికారి కిరణ్ కాంటాక్ట్ నెంబర్ 9100115650కి సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీసీఆర్ఓ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు. ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని భువనగిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు కనగల్ మండలం దర్వేష్పురంలో కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తన పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రుల్ని కలిస్తే బీజేపీ పార్టీలోకి వెళ్తున్నాడని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రాణం పోయినా బీజేపీలకి పోనని, ప్రాణం పోయిన తర్వాత తన శవం మీద కూడా కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అడుగులకి మడుగులుతున్న పోలీస్ అధికారులని, ఇతర అధికారులని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వదలమని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులపై తమకి గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకుని పనిచేయాలని సూచించారు. లేని సమక్షంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. ఈ దసరా పండుగని ప్రజల ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఈ పండుగ రోజు రావణ కాష్టం మాదిరిలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దహనం చేయాలన్నారు. మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని విమర్శించే స్థాయి ఆయనకు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఏ స్థాయిలో ఉన్న రాజకీయ జీవితం ప్రసాదించిన నల్గొండ నియోజకవర్గాన్ని మరవనున్నారని, 6 గ్యారంటీ స్కీముల్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతానని అన్నారు. ఈ నెల 16న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలలో విజయం సాధిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీముల కరపత్రాలని ఎంపీ ఆవిష్కరించారు. ప్రతి ఊరికి వచ్చే ప్రయత్నం చేస్తా. ప్రతి ఊరికి వస్తా. ముఖ్యంగా అమ్మగూడెం వెళ్ళి మొదలు పెడతా. అమ్మగూడెంలో ఒక రాక్షసుడు, ఇక్కడ ఉన్న రాక్షస ఎమ్మెల్యే చిన్న భూమి, ఇప్పుడే ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ గుడి కోసం భూమి ఇచ్చిన్నాడు. 2 గుంటల భూమి ఇస్తాను ఒప్పుకున్న సర్పంచ్. ఎకరం ఫస్ట్ ఏమో 10 గుంటలు, ఎకరం తర్వాత 10 గుంటలు పెట్టాం. నేను ఎమ్మెల్యే మంచి అభ్యర్థులను పెడుతున్నాం. రేపు 11 నుంచి రేపు రాత్రి 11 వరకు ఉంటుంది. ఎల్లుండి 11 కానీ ఎల్లుండి సాయంత్రం 11 వరకు ఫైనల్ చేస్తాం. 16వ తారీఖు లిస్ట్ వస్తుంది. అందుకనే ఢిల్లీ పోయేది అని సూర్య గాంధీ, ప్రియాంక, రాహుల్ ఉంటారు. అక్కడ కరియర్ షాప్ ఉంటాడు. అలా ముందర మాట్లాడాలని గుండె మొత్తం పోతుంది. ఇలా తొందరపై ఫ్లైట్లో దర్శనం పనుకుంటే రేపు మీటింగ్లో మాట్లాడచ్చు. ఈ అందరూ చెప్తున్న నాయకులకు ముఖ్య పాత్ర పోషిస్తున్న నాకు చాలా బాధ్యత ఉంది తెలంగాణ మొత్తం కూడా. కాబట్టి మీరందరూ కూడా ఇంటింటికి పోవాలి.
ప్రతి ఇంటికి 10 సార్లు పోండి. వాడు దోచుకున్న సొమ్ము 5,000 ఇచ్చినా ఇష్టం ఉన్నట్టు మందు దాపినా వానికి అలవాటు. పొద్దున్నైతే ఊరి నిండా బెల్ట్ షాపులు, ప్రతి ఊరు ఉన్నాయి బెల్ట్ షాపులు. గర్వేశ్వరం కూడా ఉన్నాయి మొత్తం. ఈడ తాపిచ్చేది వాడే. కొంచెం ముందు పోయి పోలీసు వాళ్ళు పెడతాడు. వాళ్ళ పెనాల్టీ వేసేది వాడే. ఎంత దొంగ ఎవరాలు కేసీఆర్ ఇంతనే 11 గంటలకు పెడితే వైన్ షాపులు 7 గంటలకి తెలుసుకుని పర్మిషన్ ఇచ్చాడు. రాత్రి 1 వరకు కాడే. హైదరాబాద్ కూడా మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటుంది. 12 గంటలకు అమ్ముతారు. నెల ముందు పోగానే 50 మంది పోలీసులు ఆపుతారు. అందరూ ఆపి నా కారు రాగానే ఆ ఆపిన పెద్ద పెద్ద కారులో కారు తొందరలు మీకు గవర్నమెంట్ తెచ్చుకోవడానికి ఆడ షాప్ తెచ్చుకుంటే తాగబోయి తిండి తాగి ఆ తాగితే వాడు పెనాల్టీ వేస్తుంది. మళ్ళీ 3 రోజులు చేయడం బెయిల్ రాదు. అంటే ఆయనకు ఆదాయం కోసం అలా ఆరోగ్యాలు పాడు చేసి బెల్ట్ షాపులు పెట్టి చంపుతున్నారు. ఇలాంటి ప్రభుత్వం అవసరమా? తాపిచ్చేది వాడే, వాళ్ళ పెనాల్టీ ఇచ్చేది వాడే. మనలే 15 నెలలుగా మన 5-6 నేడు నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి వీటి కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో కనగల్ మండలం రేగట గ్రామానికి చెందిన 30 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో సంపన్న వర్గాలు కేసీఆర్ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుకొని సంతోషంగా ఉన్నారని, అందుకే వారి నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరీం పాషా, సింగిల్ విండో చైర్మన్లు ఒంగాల సాదేవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఐతుగుని యాదయ్య, ఎంపీటీసీ పాలకురి పుష్ప వెంకటేశం, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు స్థానిక సర్పంచ్ కడారి కృష్ణయ్య, మాజీ జెడ్పీటీసీ ఎర్రొల్ల సంజీవ, గోలి నవీన్, పార్టీలో చేరిన వారిలో సిరిగిమల్ల వెంకటరమణ, భోగరాజు నవీన్, అంతా సతీష్, సిరిగిమల్ల శ్రీధర్, భోగరాజు అంజయ్య, సిరిగిమల్ల మల్లేష్, బొమ్మపల్లి సైదులు తదితరులు ఉన్నారు. జర్నలిస్టులకి ఇళ్ల స్థలాల విషయంలో పెద్దన్న పాత్ర పోషించేందుకు వెళ్లి తమ సొంత ప్రయోజనం చూసుకొని సమస్త జర్నలిస్టులకి అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నల్గొండ సమస్త జర్నలిస్టులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ జీవో 59 పేరుతో జర్నలిస్టుల ముసుగులో కొందరు ప్రధాన పత్రికా జర్నలిస్టులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ చేసిన విషయమై విచారణ జరిపి రద్దు చేయాలని సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనం TUWIJU జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, TUW 143 జిల్లా అధ్యక్షులు గుడ్డగోని జయశంకర్ గౌడ్ కోరారు. గురువారం స్థానిక PRTU భవన్లో యూనియన్లకి అతీతంగా జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం జర్నలిస్టుల ముసుగులో 59 జీవో నియమాల్ని తుంగలు తొక్కి భూమిని కాజేసిన 11 మంది జర్నలిస్టులపై జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్కి వినతి పత్రం అందజేశారు. అక్రమంగా ప్రభుత్వ భూమిని కాజేసిన వారి వివరాలని ఫిర్యాదు వెంట జతపరచామని, వెంటనే విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం మేరకి జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డిని తప్పుదోవ పట్టించి నల్గొండ పట్టణంలోని గొల్లగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 370, 371లలో కొందరు వ్యక్తులకి రెవెన్యూ మున్సిపల్ అధికారులు గత 13 సంవత్సరాలుగా ఆయా సర్వే నెంబర్లలో నివాసం ఉంటున్నట్లు తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి మున్సిపల్ రెవెన్యూ అధికారుల సహకారంతో రాజకీయ నాయకుల ఆదేశాలకి తలొగ్గి ఇంటి స్థలాల్ని కేటాయించుకున్నారని ఆరోపించారు. జాబితాలో తహసీల్దార్ బంధువులు, ఎమ్మెల్యే అనుచరులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుందని, ఆ స్థలంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణం లేకుండానే ఇంటి నెంబర్లు కేటాయించారని, వెంటనే తప్పుడు క్రమబద్ధీకరణపై విచారణ జరిపి రద్దు చేయడంతో పాటు దానికి బాధ్యులైన రెవెన్యూ మున్సిపల్ అధికారులు సిబ్బందిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో, వీడియో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పేరిట ఎమ్మెల్యే అధికారులతో చర్చించి చివరికి 10 మంది నమస్తే తెలంగాణ, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, టీ న్యూస్, వెలుగు, యూట్యూబ్ ఛానల్ తదితర జర్నలిస్టులు తమ సొంత ప్రయోజనం చేకూర్చుకొని జిల్లా కేంద్రంలోని 200 మంది జర్నలిస్టుల పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సమస్త జర్నలిస్టులకి న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని, అవసరమైతే రాష్ట్ర సంఘ నాయకత్వంతో చర్చించి జర్నలిస్టుల ముసుగులో భూమిని అక్రమంగా క్రమబద్ధీకరణ చేసుకున్న వారిపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే వీరి యాజమాన్యాలకి సమగ్రమైన నివేదికతో ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ విషయమై విచారణ జరిపి బాధ్యులపై అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పైహియుద్దీన్, అష్ఫక్ అహ్మద్, రాతికిని అంజయ్య గౌడ్, పులిమామిడి మహేందర్ రెడ్డి, నకిరికంటి శ్రీనివాస్ గౌడ్, ఎనమల్ల రమేష్ బాబు, మడూరి నరేందర్, కట్టా సుధాకర్, కె సుధీర్ కుమార్, కోదాటి శ్రీనివాస్, జానయ్య, సలిముద్దీన్,
అల్లి మల్లికార్జున్ యాదవ్, ఉపేందర్, వెంకన్న, ముచ్చెర్ల విజయ్, బజరంగ్ ప్రసాద్, ముచ్చెర్ల శ్రీనివాస్, దండంపల్లి రవికుమార్, మధు, జాజుల కృష్ణ, చంద్రశేఖర్, పిట్టల రామకృష్ణ, గుండాల యాదగిరి, పోగుల రమేష్, శ్రీనివాస్, సత్యం, రాజశేఖర్, రెమిడాల మధు, శేఖర్ తదితరులు ఉన్నారు. వీళ్ళు అడక తింటుని బదనాం చేసుకుంటూ వాళ్ళ పూటకు లేని వాళ్ళని విస్మరించి డబ్బున్న వాళ్ళు ప్లాట్ తీసుకోవడం ఏంటని ఇది మన కడుపు దానికి కొత్త ఏపీఎల్, జీపీఎల్, డిపిఎల్, ఓపీఎల్. ఏపీఎల్ మేము బీపీఎల్ ఒప్పుకుంటాం, మాకు పూటకు లేదు. ఇక్కడ మమ్మల్ని చూడాలి కదా. ఏపీఎల్ అని ప్లాట్ ఎందుకు? ఆయన ఎబో పార్టీ లేదే కదా, దాంట్లోకి ఎక్కువనే ఉండు కదా. ఎక్కువ ప్లాట్ ఎందుకు? పోనీ ఆయనకి ఇల్లు లేవా? వాళ్ళ ఇంట్లో నౌకర్లు లేవా? హైదరాబాద్ ప్లాట్లు ఉంటాయి, ఈడ ఇల్లు అన్నీ ఉంటాయి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్. ఇంకొకటి యూట్యూబర్లకు, మరి యూట్యూబర్లు వేస్తే 100 మంది వెళ్తారు నల్గొండ టౌన్లో. గతంలో పనిచేసిపోయిన యూట్యూబర్లకు కూడా ఇచ్చిన వేయాలి. ఏంటి ప్రాతిపదిక? 59 జీవో అంటారు సార్. 59 జీవో అంటే ఏంటి? ఆడ నీకు గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు పొజిషన్ ఉండి పట్టాలే కూడా కొన్నాళ్ళుగా ఆడ ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే 59 జీవో కింద డబ్బులు కట్టి పంపించారు. వీళ్ళందరూ రాడా? ఎందుకు ఇచ్చిండ్రు? ఇది మన చర్చ. రెండవది, ఇవాళ మనం ఏం చేయాలి అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది, మనందరికి ప్లాట్ కావాలి. ఎమ్మెల్యే కాదు కదా, ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు మనకు ప్లాట్ చేయలేడు ఎలక్షన్ అయిందని. ఇది మాత్రం జగమెరిగిన సత్యం. రెండవది, మన మిత్రులు కొంతమంది అంటున్నారు వాళ్ళు ప్లాట్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ మాకు కావాలి. ఎందుకు అభ్యంతరం? నాకైతే అభ్యంతరం. నాకు అభ్యంతరం. ఎందుకు అభ్యంతరం? నువ్వు తీసుకుంటే అభ్యంతరం కాదు, మా నోట్ల మనమోసి చూసుకోవడం మాకు అభ్యంతరం. మీరు చూసుకునేది మాకే అభ్యంతరం లేదు, ఇంకా 10 ప్లాట్లు తీసుకోండి, మాకే అభ్యంతరం లేదు. కానీ చిన్నవాళ్ళను కష్టపడి పనిచేసే నోట్ల మనమోసి తీసుకోవడం లేదు. అదే మాట నేను అండ పెట్టిన. వీళ్ళేం నాయకులు, వీళ్ళేం తీసుకొని కామెంట్ పెడితే దాని విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు నా ఇన్నేళ్ల జీవితంలో 43 ఏళ్ల జర్నలిజం జీవితంలో ఇట్లాంటి విమర్శలు ఎదుర్కొని నాకు అయ్యేది లేదు, పోయేది లేదు. మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన అయ్యా ఇట్లా 30-40 ఏళ్ల నుంచి ప్లాట్ లోపల మా ఉపేంద్రాడు వచ్చిడా అవుపడే కడాల సార్ ప్లాట్ సార్, అవును సార్ ప్లాట్ సార్. ఎప్పటి నుంచి? నా 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి అడుగుతున్నాడు. అలాంటి వాళ్ళకి లేవు, చిన్న పత్రికలు లేవు. చిన్న పత్రికలు విలేకరులకి ఎంతకంత దరిద్రం. వీళ్ళందరినీ పక్క పెట్టి ఏం చేయడం సార్ అంటే వీళ్ళందరికీ కావాలంటే నేను చెప్తున్నా, మా విలేకరులను సాక్షి నాకు అక్కర్లేదు, నన్ను వదిలిపెట్టి మా వాళ్ళందరికీ అయ్యాళ్ళ ఎమ్మెల్యే గారికి ఓపెన్గా చెప్పింది. నాకు అక్కర్లేదు, నా జీవితం అయిపోయింది, నాకు ఇల్లు ఉంది, మా పిల్లలకి ఏవయ్యన్న మీరు ఎట్లా చెప్తారు అయిపోయింది. ఇన్ని రకాలుగా మోసం చేసిన తర్వాత ఇవాళ మన ముందు వీళ్ళు దీన్ని ఎట్లా అధిగమించాలనేది ఫైనల్. మనకి జర్నలిస్టులకు, నల్గొండ జిల్లా జర్నలిస్టులకు హౌస్ ప్లాట్ల శని ఇవాళ కాదు, దాదాపు 30-35 ఏళ్ళ నుంచి ఉంది శని. రావడం పోవడం అన్నం ఈడి దాకా పోతే ముద్ద కింద పడిపోతుంది, అన్నం ఈడి దాకా పోతే ముద్ద కింద పడిపోతుంది. ఎప్పుడు అలవాటే మనకి అది. మావాడు కొన్నాళ్ళ పాటు నాకంటే ఎక్కువ పోరాటం చేసి అలసిపోయాడు. ఇప్పటికీ ఆ ప్లాట్ అట్నే ఉంది, అప్పుడు అట్నే ఉంది. బ్యాటరీ యూనిట్కి ఎదురుగా, బాటిలింగ్ యూనిట్కి ఎదురుగా ఏదలుచుకుంటే అదేం చేయొచ్చు ఆయన. ఇవాళ నేను ఏదంటే మా నాయకుల్ని అడుగుతున్నా, ఏంది మన నెక్స్ట్ ప్రోగ్రామ్, ఏం చేద్దాం? ఈ ఇళ్ల స్థలాల ఎపిసోడ్ మొత్తం ప్రారంభం నుంచి ఎమ్మెల్యే దగ్గర జరిగినటువంటి చర్చలు కానీ, ఆ తర్వాత మంత్రాంగాలు కానీ, నైట్ కానీ, ఉదయం కానీ, ఎర్లీ మార్నింగ్ చర్చలు అన్నీ కూడా ఆ సారాంశం మొత్తం నా నాలెడ్జ్లో ఉంది. ఇది వాస్తవంగా ఇప్పుడు ఎమ్మెల్యేను లేకపోతే గవర్నమెంట్ను, అధికారులను దూషించడం లేకపోతే వాళ్ళ మీద అపవాదం వేయడం కంటే కూడా ఇది పక్కా. ఇది గవర్నమెంట్ ఎప్పుడైతే సీఎం కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ క్రైటీరియాగా, అక్రిడేషనే అర్హతగా 1-2 years 3 years సీనియారిటీని చూసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని కేసీఆర్ గారు అధికారికంగా ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఈ ప్రాసెస్ ముందుకు జరిగింది. ఈ ప్రాసెస్ యావత్తు కూడా వీళ్ళు ఎవరైతే ఈ బ్యాచ్ ఈ పేర్లు చెప్తున్నా, మహేందర్ రెడ్డి, క్రాంతి, దత్తురెడ్డి, సోకాల్ సాటుగుంటోళ్ళు, వీళ్ళు ముగ్గురు ముందర పడతారు. సోకాల్ సాటుగుంటోళ్ళు కూడా ఇది భక్తు మనందరి కడుపు కొట్టి వాళ్ళు 200 గదాలు వాళ్ళు పక్కా ప్లాన్ అది 800 గదాల తర్వాత అది ఉండడానికి. అని నేనేమంటున్నానంటే ఇది
ఎమ్మెల్యే గారు చేసిన ఆయన సొంత ఆలోచనతోటో లేకపోతే మంత్రి గారికి వచ్చిన సొంత ఆలోచనతోటో జరిగిన కార్యక్రమం కాదు ఇది. మిస్గైడ్ చేసిరు వాళ్ళని. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు ఈ జాబితాలు ప్రతి ఒక్కరి చిన్న పత్రికలది, ఫోటోగ్రాఫర్లది, వీడియోగ్రాఫర్లది ఎవరికి వారే లిస్టులు డీటీపీ చేయించి ఎమ్మెల్యే. నార్కట్పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నార్కట్పల్లి ఎంపీటీసీ పుల్లెంల ముత్తయ్య, దుబ్బాక శ్రీధర్, ప్రజ్ఞాపురం రామకృష్ణ, చెరువుగట్టు సర్పంచ్ మాల్గ బాలకృష్ణ, నాయకులు గుండె రవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ ఉన్న తుపాకుల్ని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, ఎస్పీ అపూర్వరావు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి లైసెన్స్ కలిగిన ఆయుధాలపై సమీక్షించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం లైసెన్స్ ఆయుధాలు కలిగిన ప్రతి ఒక్కరూ సంబంధిత పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలని వారు తెలిపారు. బ్యాంకులలో రక్షణ, క్రీడా ఈవెంట్ల నిమిత్తం తప్ప మిగతా వ్యక్తులు తమ ఆయుధాలు డిపాజిట్ చేయాలని వారు సూచించారు. ఆయుధాలు డిపాజిట్ చేయని వారిపై ఎలక్షన్ కమిటీ ఆదేశానుసారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ గురించి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను పాటించాలని వారు అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం పర్యవేక్షకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ అవగాహనతో ఓ వృద్ధుడు మృతదేహాన్ని వైద్య విద్యార్థుల కోసం నల్గొండ మెడికల్ కాలేజీకి అప్పగించారు. నల్గొండ పట్టణ పరిధిలోని బీటీఎస్ కు చెందిన లక్ష్మారెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో దుప్పలపల్లిలో ఉన్న వృద్ధాశ్రమంలో గురువారం మృతి చెందాడు. అయితే లక్ష్మారెడ్డి మృతదేహాన్ని ఖననం చేయకుండా మృతుని కుమారుడు వెంకటరెడ్డి, స్నేహితులు గాది వినోద్ రెడ్డి, సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, సోదరుని కుమారుడు సురేందర్ రెడ్డి సహకారంతో ఐఎంఏ గతంలో చేసిన అవగాహనతో జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలకి మృతదేహాన్ని అప్పగించారు. బ్రాంచ్ అధ్యక్షురాలు డాక్టర్ అనితారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు, నీలగిరి బ్రాంచ్ వైద్యుల ప్రోద్బలంతో మరియు ఐఆర్సీఎస్ చైర్మన్ గోలి అమరీందర్ రెడ్డి సహకారంతో మృతదేహాన్ని వైద్య కళాశాలకి అందజేశారు. నల్గొండ మెడికల్ కళాశాలలో మృతదేహాన్ని భద్రపరిచి వైద్య విద్యార్థుల కోసం ప్రాక్టికల్ పరీక్షలతో పాటు వారు భవిష్యత్తులో వైద్య వృత్తిలో మెలకువలు నేర్చుకునేందుకు వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ రమేష్, ట్రెజరర్ డాక్టర్ ప్రవీణ్, సభ్యులు డాక్టర్ పుష్పలీల, అమీరా తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసినందుకు ఈరోజు రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మరియు నల్గొండ పార్లమెంట్ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి కలిసి సంఘీభావం తెలియజేశారు. అదేవిధంగా కసిరెడ్డి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ అతి త్వరలో చంద్రబాబు నాయుడు మచ్చలేని మనిషిగా ఎటువంటి కేసు లేకుండా బయటికి వస్తారని భువనేశ్వరికి తెలియజేయడం జరిగింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు తెలియపరిచేందుకు పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు ది ఏషియన్ స్కూల్ చైర్మన్లు కోదాటి హనుమంతు, జిల్లెపల్లి సుధీర్, ఒడ్డెపల్లి రవీందర్ గౌడ్లు అన్నారు. ఈరోజు స్థానిక గొల్లగూడ ది ఏషియన్ స్కూల్లో బతుకమ్మ సంబరాల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని పిల్లలకు తెలియపరిచేందుకు ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పండగ వెనుక అనేక కథనాలు ఉన్నాయని చెబుతారు. చోళరాజు అయిన ధర్మాంగదునికి 100 మంది కొడుకులు పుడతారు. వాళ్ళందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఒక ఆడపిల్ల పుడుతుందని, పుట్టక పుట్టిన ఆ పిల్లని బతుకమ్మ అని పేరు పెట్టి నిండు నూరేళ్లు బ్రతకాలని ఆ పిల్లను అందరూ ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయే బతుకమ్మగా పూజలు అందుకుంటుందని అన్నారు. ఈ బతుకమ్మకి 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మను పిలుస్తూ కొలుస్తారని అన్నారు. 9 రకాల పలహారాలతో నైవేద్యం సమర్పిస్తారని అన్నారు. ఈ బతుకమ్మ సంబరాల్లో చిన్నారులచే రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో కోలాటాలు ఆడుతూ బతుకమ్మ సంబరాలు చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ముజాఫర్, జ్యోత్స్న, రాణి, స్వాతి, కవిత, నాగమణి, కళ్యాణి తదితర విద్యార్థులు మరియు పాఠశాల ఆయా తదితరులు పాల్గొన్నారు.
వర్కర్లకి 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, ఇతర న్యాయమైన సమస్యల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 15 రోజుల నిరవధిక సమ్మె సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మరో పోరాటం తప్పదని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ హెచ్చరించారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు నల్గొండ జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షురాలు డి మహేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఎంతో ధైర్యంగా, ఐక్యంగా వీరోచిత పోరాటం చేసిన ఆశాలకి అభినందనలు తెలిపారు. సమ్మెలో భాగంగా 9న చెలో హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ధర్నా సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించేందుకు 3 ఐఏఎస్లతో కమిటీ వేస్తామని, సమస్యలు సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సమ్మె జీతము, పెండింగ్ ఏరియర్స్, కరోనా రిస్క్ అలవెన్స్లు, పెండింగ్ వేతనాలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల కోడ్ వచ్చినందున ఆశా వర్కర్ల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామని, ప్రభుత్వం మోసం చేస్తే మరో పోరాటానికి ఆశా వర్కర్లు సిద్ధమవుతారని హెచ్చరించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తవటి వెంకటమ్మ మాట్లాడుతూ టీబీ స్ఫుటం డబ్బాలని ఆశాలతో మోపించే పద్ధతి మానుకోవాలని డిమాండ్ చేశారు. పారితోషికాలు లేని పనులని ఆశా వర్కర్లు చేయవద్దని అన్నారు. ఆశా వర్కర్ల పనిభారం తగ్గించాలని, జాబ్ ఛార్జ్ రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దెన్నపల్లి సత్తయ్య, జిల్లా నాయకులు భీమగాని గణేష్, ఆశా యూనియన్ జిల్లా నాయకులు రమావత్ కవిత, వసంత, శైలు, టి పార్వతమ్మ, ఎస్కే సలీమా, కె సంధ్యారాణి, ఎం పుష్పలత, ఎస్ జయమ్మ, సునీత, పూలమ్మ, బి అనుష, బి నిర్మల, మమత, పద్మ, శ్వేత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు తెలియపరిచేందుకే పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఏకలవ్య ప్రైమరీ పాఠశాల చైర్మన్ అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ నవనీత అన్నారు. ఈరోజు స్థానిక విద్యానగర్లోని ఏకలవ్య ప్రైమరీ పాఠశాలలో బతుకమ్మ సంబరాలని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని పిల్లలకు తెలియపరిచేందుకు ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాల్లో చిన్నారులచే రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో కోలాటాలు ఆడుతూ బతుకమ్మ సంబరాలు చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సృజన, పద్మ, పుష్పలత, నాగమణి, రత్న, కలమ్మ, ఝాన్సీ, మౌనిక, మంజుల, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా సామాజిక సేవకురాలు కంబాల శివలీల ఆధ్వర్యంలో కంటిచూపు లేని రొయ్య అంతయ్య అనే వ్యక్తికి నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా సామాజిక సేవకురాలు కంబాల శివలీల తమ ఆధ్వర్యంలో గుర్రంపూడి మండలంలోని లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన రొయ్య అంతయ్యకి 2 కండ్లకి చూపు పూర్తిగా కనిపించిన పరిస్థితిలో ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్.